RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అభివృద్ధి పరచాలని ఏఎఫ్డిఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరచాలని, అధిక నిధులు కేటాయించాలని, ప్రభుత్వ విద్యా విధానాన్ని కాపాడాలని అన్నారు. చినుకు పడితే చాలు మైదానం నీటితో బురదలా మారుతుందని, విద్యార్థులు నడవలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. పక్కనే ఉన్న రహదారి ఎత్తులో ఉండడం వల్ల వర్షానికి వరద మొత్తం పాఠశాలలోకి రావడం ద్వారా మొత్తం చెరువుల పచ్చటి గడ్డి బురదతో నిండిపోతుందన్నారు. విద్యార్థులు ఆడుకోవడానికి కనీసం మైదానం కూడా లేకుండా పోతుందని, విద్యార్థులకు చదువుతో పాటు క్రీడా కార్యక్రమాలు కూడా ఎంతో అవసరమని తక్షణమే అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పాఠశాలను అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు. ఈరోజు చెన్నారావుపేట మండల హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఈరోజు మొత్తం గడ్డితో నిండుకొని ఉన్నది. మరి ఈరోజు ప్రభుత్వ అమ్మ ఆదర్శ అనే నూతన పథకాన్ని పెట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు మేము బాగు చేస్తామని, ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరుస్తామని, దానికి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తామని చెప్పి ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోలేని పరిస్థితి అవుతున్నది. మరి ఈరోజు విద్యార్థులు కనీసం ఆడుకోవడానికి కూడా ప్లే గ్రౌండ్ లేని వ్యవస్థ అయిపోయింది. మరి ఈరోజు ఉన్నత అధికారులు మరి ఏం చేస్తున్నారు? ఈ మండల హెడ్ క్వార్టర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఎందుకు పట్టించుకోవడం లేదు? మరి వాటికి ఎందుకు అధికమైన నిధులు కేటాయించలేకపోతున్నారు అనేది ఈరోజు మేము మా యొక్క ఏఐఎఫ్డిఎస్ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క ప్లే గ్రౌండ్ అనేది బాగు చేసి విద్యార్థులకు ఆడుకోవడానికి సౌకర్యాలు కల్పించాలని, ఈ యొక్క గడ్డిని తక్షణమే తొలగించి దీనిపైన మొరల్ని పోయించాలని ఊరి మీద ఉన్న వరద మొత్తం ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలకు రావడం జరుగుతున్నది. మరి దీన్ని ఎంతోమంది అధికారులు పోతున్నారు, వస్తున్నారు తప్ప ఈ మండల హెడ్ క్వార్టర్ ఉన్న జెడ్పీహెచ్ఎస్ స్కూల్ను పట్టించుకోవడం చాలా బాధాకరంగానే. ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు లేదా మధ్యతరగతి విద్యార్థులు, మరి అలాంటి విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. మరి అలాంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేకపోవడము చాలా బాధాకరంగా ఉన్నది. తక్షణమే ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ను ఒకసారి చూడాలని, చూసి ఈ యొక్క ప్లే గ్రౌండ్ మొత్తం శుభ్రపరిచి విద్యార్థులకు ఆటలాడుకోవడానికి ఆట వస్తువులు కానీ, అలాగే విద్యార్థులు ఈ యొక్క గ్రౌండ్ను పునర్నిర్మాణం చేయడం కోసము మీరు చొరవ చూపాలని మా యొక్క ఏఐఎఫ్డిఎస్ విద్యార్థి సంఘం నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఏఐఎఫ్డిఎస్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్.